రండి మనం కలిసి దేవుని వాక్యములో నుండి క్రిస్మస్ సందర్భానికి రిలేటెడ్గా ఉన్న సంగతులు మనము ఈ వారం నుండి వినటానికి ప్రయత్నం చేద్దాం. రైట్, మంచిది. యేసుక్రీస్తు వారు ఏ గోత్రములో నుండి పుట్టాడండి? వావ్! ఆ గోత్రములో ఆ గోత్రకర్త పేరేమని చెప్పగలుగుతారా? యూదా. యూదా తర్వాత యూదాకు ఒక కుమారుడు పుడతాడు. ఎవరు ఆయన చెప్తారా? యూదా కుమారుల పేర్లు చెప్తారా? ఏంటండి అంత సైలెంట్ అయిపోయారు? అసలు యూదా ఎక్కడుంటాడండి? యేసుక్రీస్తుని అప్పగించాడు కదా అంటారా? యూదా వాళ్ళ తండ్రి పేరు చెప్పగలుగుతారా? యూదా వాళ్ళ తండ్రి పేరు. మీరు యూదా అంటే యేసుక్రీస్తుని అప్పగించిన యూదా అని అనుకునేరు పొరపాటున. ఆ యూదా కాదు. యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒక కుమారుని పేరు యూదా. యూదా అనగా స్తుతి. యూదా ఇట్ మీన్స్ ప్రైజ్. జూడా ఇట్ మీన్స్ ప్రైజ్. స్తుతి, ఆరాధన అన్నది యూదా గోత్రములో నుండి వచ్చింది. యూదాను దేవుడు ఎంత అధికంగా హెచ్చించాడు అంటే చాలా గొప్పగా హెచ్చించిన సందర్భాన్ని లేఖనములో మనం చూస్తాం. వాస్తవంగా పెరేషు, జెరెహు లాంటి వ్యక్తులు తన కుమారులు ఉండగా మరొక కుమారుడు కూడా ఉండగా ఆ కుమారుడు ఈమెను చేసుకుంటే చెడిపోతాడన్న ఉద్దేశం చేత యూదా యొక్క కోడలి పేరు చెప్పగలుగుతారా? ఏమారు? తామారు యూదాకు పుట్టిన కుమారుని ద్వారా ఈ వంశ వృక్షం అలా జరిగింది. రైట్, యూదా వంశంలో నుండి గొప్ప గొప్ప రాజులు వచ్చారు. ఎంతమంది రాజులు వచ్చారు చెప్పగలుగుతారా? బైబిల్ చరిత్రలో మనకు తెలిసినంత రాజులు చెప్పగలుగుతారా? ఎంతమంది వచ్చారు బైబిల్ చరిత్రలో యూదా వంశంలో నుండి? నాకైతే రైట్, దావీదు నుండి ప్రారంభించి సొలొమోను, తర్వాత రెహబాము, వారందరి చరిత్రను మనం వెళ్ళిపోతే ఆఖరిగా యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి యూదా గోత్రములో దావీదు వంశముల నుండి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. అంటే ఇదొక రాజు కుటుంబం. ఏది? యూదులు. యూదా గోత్రములో దావీదు వచ్చాడు కదా, దావీదు నుండి ఆ తరమంతా కూడా వెళ్ళిపోతే దావీదు గోత్రములో, అందుకనే ఆదికాండం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక వండర్ఫుల్ పదం ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక వండర్ఫుల్ పదం ఉంటుంది. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనే మాట చూస్తాం. ఎవరు కుమారుడు? ఈయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు ఏమన్నారంటే, దావీదు కుమారుడా మమ్మను కరుణించు అన్నారు. ఏ దావీదు? ద డేవిడ్ ఇస్ కింగ్ డేవిడ్. మనం దావీదు రాజును చూస్తాం. ఆ రాజు కుమారుడే ద కింగ్ డేవిడ్ ఆఫ్ సన్ జీసస్ క్రైస్ట్. అంటే దావీదు కుమారుడు సొలొమోను కదండి, దావీదు కుమారుడు అబిషాలోం కదండి, దావీదు కుమారుడు తర్వాత వీరందరూ అదోనియా, వీరందరూ కదండి దావీదు కుమారులు. మరి యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే, యేసుక్రీస్తు ఆ వంశవృక్షములోనే వచ్చిన సందర్భాన్ని మనము చూస్తాం. రైట్, మీరు ఆదికాండము మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 18వ వచనం వరకు 17వ వచనం వరకు బాగా చదివితే 14 తరాలు అని 3 రకాల 14 తరాలను చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇంచుమించు 14 × 14 28 + 14 ఎంత ఉంటుంది? 28 + 14 చెప్పండి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. 62 42. చాలా సంతోషం, మీరు చాలా కరెక్ట్గానే చెప్పారు. 42 తరాలను గురించి క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది. ఒక మాట అన్నా, మన ముత్తాత పేరు మీకు తెలుసా? మీ ముత్తాత పేరు ఏమైనా తెలుసా మీకు? ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మన తాతలు ముత్తాతలు చెప్పగలుగుతారు, కానీ పాతకాలంలో ఏం కూడా లేవు. ఒక 2వ తరము 3వ తరం తాత పేరు మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వంశంలో 42 తరాల వ్యక్తుల పేర్లు స్పష్టంగా లేఖనం చెప్పింది. 42 తరాల వ్యక్తుల యొక్క జాబితాను తయారు చేసింది. 42 తరాల వెనకాల ఎవరున్నారో చెప్పగలిగింది. అంటే యేసుక్రీస్తు జననం కల్పన కథ కాదు, వాస్తవము అని చెప్పగలిగాడు రచయిత అయిన మత్తయి గారు.
ఎంత చక్కగా మన రెండవ తాత మూడవ తాత మనకు తెలియదు, మన ఏంటో మనకు తెలియదు. అక్కడ నుండి అబ్రహాము నుండి ప్రారంభించబడి యేసుక్రీస్తు తండ్రి అయిన యేసేపు వరకు వంశవృక్షాన్ని చాలా చక్కగా బోధించాడు, చెప్పగలిగాడు. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏ రకంగా వచ్చాడు అంటే డాటా ఇచ్చాడు. యేసుక్రీస్తు చరిత్ర, యేసుక్రీస్తు జననం వాస్తవమైనది అని చెప్పాడు ఇక్కడ. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ వంశంలో నుండి వచ్చిన ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు ఏమవుతాడండి అంటే కేవలము వాళ్ళ అమ్మను తర్వాత యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన ప్రదానం చేయబడ్డాడు కాబట్టి, అంటే మరియకు ప్రదానం చేయబడ్డాడు కాబట్టే తండ్రిగా ఆయన మనం సంబోధిస్తాం. రైట్. తర్వాత వారి పిల్లలు కూడా మనం లేఖనంలో చూస్తాం. ఈ రోజున ఈ సభ ముందు ప్రత్యేకించి యేసేపును గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఏంటి? యేసేపును గురించి చాలాసేపు కూడా మాట్లాడదాం. ఎవరండి యేసేపు? ఎవరండి? యాకోబు కొడుకు అనుకున్నాడు పొరపాటున. ఈ యేసేపు ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క తండ్రి. రైట్. ఆ మాటలు మనం లేఖనముల నుండి వినటానికి ప్రయత్నం చేద్దాం. యేసేపును గురించి కాసేపు ఆలోచన చేద్దాం లేఖనముల నుండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసుక్రీస్తు జననం మీద ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు అన్నాడు. ఎవరండి? ఆమె భర్త అయిన. యూదుల ఆచారం వినండి, సాంప్రదాయాలు కొన్ని గుర్తు చేస్తా. యూదుల సాంప్రదాయంలో ఇంచుమించు టీనేజ్లోనే ప్రదానం చేయబడుతుందంట. అర్థమైందా? అంటే 12-16 సంవత్సరాల్లోనే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ప్రదానం చేయబడుతుంది. ప్రదానం చేయబడిన తర్వాత వారిని ఏమని పిలిచేవారు అంటే భార్యాభర్తలోని పిలిచేవారు. అర్థమైంది నా భావన? ప్రదానం చేయబడిన తర్వాత అంటే మన భాషలో చెప్పాలంటే మీకు తెలుగు కంటే ఇంగ్లీష్ బాగొచ్చు కాబట్టి అర్థమవుతుంది కాబట్టి ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేవాళ్ళంట రోజుల్లో. ఇంగ్లీష్ చెప్పిన తర్వాత ఎంత ముఖాలని బ్రైట్నెస్ వచ్చాయి చూడండి. అంటే మీకు తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థమైందని నాకు అర్థమైంది. సో నేను కూడా మరి వెళ్ళి కొన్ని ఇంగ్లీష్ క్లాసులు నేర్చుకుంటే బాగుంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే వారి ఎంగేజ్మెంట్ తర్వాత 1 సంవత్సరము దాదాపుగా వారిద్దరం దూరంగా ఉంచుతారంట. యూదుల సాంప్రదాయం ప్రదానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం దూరంగా ఉంచుతారంట. ఈ ప్రదానం చేయబడిన తర్వాత వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని భర్త కొరకు ఆమె, భార్య కొరకు ఇద్దరు కూడా సపరేట్గా ఉండి జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు, సమాజం అందరూ కూడా గమనిస్తూ ఉంటారంట. ఒకవేళ ఆలోగా ఏమైనా జరిగితే యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేసేవాళ్ళు తెలుసా? రాళ్లతో కొట్టి, యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అయితే పెళ్ళి కాకమునుపు కూడా వారిని భార్యాభర్తలను సంబోధించేవారంట. అర్థమైందా? పెళ్ళి కాకుండా కూడా. అందుకనే యేసేపుకు మరియమ్మకు ప్రదానం చేశారు. కానీ ప్రదానం చేసిన తర్వాత బైబిల్ ఒక మాట కనిపించింది 19వ వచనంలో. ఏమని? మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్పింది? ఆమె భర్త అయిన యేసేపు. మాత్రమే కాదు, తర్వాత ఇంకొక వచనం కూడా మనం చూస్తాం. ఏంటి చూస్తాము అంటే 20వ వచనం చూడండి. 20వ వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. నేను ఇలా గుర్తు చేస్తా, ఒకసారి ఫోకస్ చేయండి. దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన, ఉంది అక్కడ పదము, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడద్దు అంటే పెళ్ళి కాక మునుపు ఎంగేజ్మెంట్ అయితే చాలు వారిద్దరిని ఏమని సంబోధించేవారు? భార్యాభర్తలను సంపాదించారు. మీరు చాలాసార్లు చదివి వింటారు, అయినా కూడా అక్కడ మీ సెన్స్ పనిచేసేలేక ఉంటుంది అని నేను అనుకుంటాను. మేబీ కొంతమంది మేధావులు ఉంటే అర్థమై ఉంటుంది. అంటే ప్రదానం చేయబడిన తర్వాత వారు భార్యాభర్తలని సంబోధిస్తారు, మాట్లాడతారు. కానీ వారు దూరంగా ఉండాలి, కలిసి బ్రతకడానికి వీల్లేదు. అలాగా ఏమైనా జరిగితే యూదుల ధర్మశాస్త్రం ప్రకారం బయట తీసుకోబోయి రాళ్ళతో కొట్టి చంపాలి. ఇలా సాగుతూ ఉన్నప్పుడు ఒక వార్త వినపడింది యేసేపుకు. ఏమని వినపడింది తెలుసా?
ఏమని విడిపించింది వార్త ఏసేపుకు? నీవు పెళ్లి చేసుకోబోతున్న, నీకు ప్రదానం చేయబడిన నీ భార్య గర్భవతి. ఎవరికి వినపడింది మాట? ఎట్లా ఉంటుంది చూడండి, హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అది. కుమిలిపోయే బాధ. యేసేపుకు తెలుసు మరియ చాలా సిన్సియారిటీ కలిగిన వ్యక్తి, మంచి పవిత్రత కలిగిన వ్యక్తి, మరియ గురించి బాగా ఆలోచన చేసిన వాడే. కానీ లేఖలు చెప్పిన మాట అతని గురించి కొన్ని అతని యొక్క యేసేపు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఈ మధ్యాహ్నకాల సమయం ముందు కొన్ని నిమిషాలు మనం మాట్లాడటానికి ప్రయత్నించేద్దాం. రైట్, 19 వచనాన్ని మరోసారి చూద్దాం. ఆమె భర్త అయిన యేసేపు తర్వాత మాట ఏంటి? నీతిమంతుడై యుండి అన్నాడు. యేసేపు ఎవరంట? హీ ఈజ్ రైచియస్నెస్ పర్సన్. ఆయన నీతిమంతుడు. ఎవరండి నీతిమంతుడు? యేసేపు నీతిమంతుడు. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా అవుతాడు? ఇది ఏ సిస్టమ్ ప్రకారంగా? నీతిమంతుడిని సంబోధించాడు కదా. నీతిమంతుడు ఒక వ్యక్తి ఏ రకంగా అవుతాడు? ఇది పాత నిబంధనలో నుండే లేక కొత్త నిబంధనలో నుండి చూస్తున్నామా ఇతన్ని? మీరు అలాగే చెప్తారని నాకు అనిపిస్తుంది. కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడిగబడిన తర్వాతనే నీతిమంతులు అవుతారు. ఇంకా యేసుక్రీస్తే రాలేదు, ఆడు యేసేపుని గురించి నీతిమంతుడు అని చెప్పాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతని నీతిమంతుడిగా మనం ఎంచాలి. నా భావన అర్థమైందని నేను అనుకుంటాను. యేసుక్రీస్తు రక్తం వల్ల నీవు నేను నీతిమంతులుగా తీర్చబడతాం. ఇంకా యేసుక్రీస్తు పుట్టలేదు అంటే యేసుక్రీస్తు పుట్టక మునుపు వీరు ఎవరి కింద ఉన్నట్టు? ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్న ఈ వ్యక్తి నీతిమంతుడయ్యాడు. ఎలా సాధ్యమవుతుంది నీతిమంతుడు అవ్వడం అంటే? లేఖనం ఒక విషయాన్ని ఇలా చెప్పింది. ఆదికాండం 15వ అధ్యాయం. దయచేసి బైబిల్ అందరం తెరిచి మీ ముందు ఉంచుకోండి. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట అబ్రహామును గురించి మనం లేఖనంలో చదువుతాం. ఏమిటి అంటే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరండి? అబ్రహామును గురించి లేఖనం చెప్పిన మాట ఏమిటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఇలా చెప్పాలని నేను అనుకుంటా. ఏమిటి అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఏమయ్యాడు? నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఇలా గుర్తు చేయాలనుకున్నా. యేసేపు నీతిమంతుడయ్యాడు అంటే, యేసేపు నీతిమంతుడికి ఎంచబడ్డాడు అంటే దాని ఉద్దేశం ఏమిటంటే యేసేపు దేవునిని నమ్మిన వ్యక్తి. యేసేపు దేవుని నమ్మాడు, యేసేపు దేవుణ్ణి అంగీకరించాడు, యేసేపు దేవుని కొరకు జీవించాడు. యేసేపు దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అందుకనే లేఖనం అతని గురించి పరిచయం చేసింది. నీతిమంతుడై ఉండి అన్న మాటను మనం చూస్తాం. ఎలా నీతిమంతుడు కాగలడు? ఒక వ్యక్తి పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే అతడు దేవుణ్ణి ఎరిగిన వాడై ఉండాలి అన్న మాటను మనం చూస్తాం. అతడు దేవుణ్ణి ఎరిగిన వాడై ఉండాలి. ఆ ప్రకారంగా అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అన్నాడు. తర్వాత ధర్మశాస్త్రంలో కూడా మనం ఏం చూస్తామంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో, దేవుని ఆజ్ఞలు పాటించిన వ్యక్తులు కూడా వారు నీతిమంతులు అనే మాటల్ని లేఖనం మనకు చూపిస్తుంది. ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా మనకు యేసేపు కనిపిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా యేసేపు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయం యేసేపు మనకు ఎలా కనిపిస్తాడు అంటే అతడు దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి అంగీకరించాడు, దేవుణ్ణి అనుసరించాడు. ఆ మాటలు లేఖనము మనకు తెలియచేస్తూ ఉంది. యేసేపు దేవుణ్ణి నమ్మిన విధానం, యేసేపు దేవుణ్ణి అంగీకరించిన విధానం లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, నేను గుర్తు చేయదలుచుకున్న విషయం ఏమిటంటే యేసేపు మొట్టమొదటిగా నీతిమంతుడని ఎంచబడటానికి కారణం ఏమిటంటే అతడు దేవుణ్ణి నమ్మాడు. తర్వాత రెండవదిగా యేసేపు జీవితంలో మనం ఏం చూస్తాము అంటే తన భార్య అంటే తాను ప్రదానం చేసుకున్న వ్యక్తి, మరి కొన్ని దినాల్లోనే వివాహము చేసుకోబోతున్న వ్యక్తి ఏమైందని విన్నాం మనం? గర్భవతి అన్నాడు.
చేసుకునే భార్య, రాబోతున్న దినాల్లో పెళ్లి చేసుకునే భార్య గర్భవతి అంటే ఎలా ఉంటుంది చూడండి. ఏసేపు హార్ట్ బ్రేకింగ్ న్యూస్, నేను మురళా చెప్పాను కదా, అలా ఉన్న సందర్భంలో అతడు కూడా చింత వేసింది. అరే మరి అలా చేసేది కాదే, ఏంటి సంగతి అనుకున్నాడేమో, పోనీ ఏమైనా జరిగిందేమో అనుకున్నాడేమో. కానీ ఏసేపు ఎలాంటి వ్యక్తి అంటే ఆమె మరియా యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్న వ్యక్తిగా ఇతడు కనిపిస్తూ ఉన్నాడు. కింద మనం ఏం చూస్తామంటే 19వ వచనంలో, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి, తర్వాత చూడండి బాగా మీరు ఫోకస్ చేయండి, ఆమెను అవమానపరచనొల్లక. ఈ పదం చూస్తే అంటే యేసేపు తన భార్య అయిన మరియను అవమానపరచడానికి ఇష్టపడలేదు. అంటే ఒకవేళ యేసేపు వెళ్ళి ఎవరైతే ప్రదానం చేసి ఉంటారో పెద్దల దగ్గరికి వెళ్ళి, ఏంటండో మీరు నాకు ప్రదానం చేశారు కదా, నేను పెళ్లి చేసుకుంటున్న నా భార్య గర్భవతి అయిందని ఒకవేళ పెద్దలు చెప్పారనుకోండి, ఖచ్చితంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె శిక్షింపబడుతుంది. కానీ యేసేపు ఎలాంటి వ్యక్తి అంటే, మరియ గురించి నాకు బాగా తెలుసు, కానీ ఏంటో ఆమె ఏదో జరిగిందని వింటూ ఉన్నా, కానీ ఆమెను అవమానపరచకూడదు. ఒకవేళ ఏదైనా జరిగింటే ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి అవమానపరచకూడదనే ఉద్దేశం చేత ఈయన రహస్యంగా దూరం ఉండి ఆమెను విడనాడాలని ఆలోచిస్తూ ఉన్నాడు. దూరంగా ఉండి ఆమెను విడనాడాలని ఉద్దేశాన్ని కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూడగా ఇక్కడ ఏం గుర్తు చేస్తున్నాం అంటే, యేసేపు మొట్టమొదటిగా నీతిమంతుడు, రెండవదిగా తన పెళ్లి చేసుకోబోతున్న భార్య గర్భవతి అని తెలిసిన ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. భార్య వ్యక్తిత్వాన్ని గౌరవించిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఇలాంటి భర్తలు దొరికితే చెప్పండి, ఎవరన్నా నవ్వుతారనుకున్నాను, అంత కూడా మరలా నా వైపే చూస్తూ ఉన్నారు. మాకు దొరికేళ్ళయ్యా, ఇప్పటికే మళ్ళీ ఇంటి దొరుకుతాడంటారా అన్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా సంతోషం. ఆమెను అవమానపరచకూడదని ఉద్దేశాన్ని కలిగి, రహస్యంగా విడనాడాలని ఆలోచన కలిగి, ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంట లేఖనం ఏం చెప్పిందంటే, ఆమెను గురించి భయపడతా ఉన్నాడు. ఏమని? ఒకవేళ ఈమెను నన్ను చేసుకున్నాను అనుకోండి, సమాజం ఏమనుకుంటుంది? జారత్వం జరిగించిన స్త్రీని, వ్యభిచారం చేసిన స్త్రీని నీ భార్యగా చేసుకున్నావు, అసలు నీ మనిషేనా అని తన తోటి స్నేహితులు, తన తల్లిదండ్రులు, తన ఇరుగు పొరుగు వారు, బహుశా సమాజంలో ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. గర్భవతి అయిన వ్యక్తిని భార్యగా చేసుకోవని సమాజంలో జీవించాలంటే ఎట్లా ఉంటుంది మీరు ఊహించండి. ఇవి మనకు కొత్త విషయాలు ఏం కాదు, చాలా బాగా తెలిసే ఈ సంగతులు అయితే. కానీ ఇలాంటి విషయాలకు ఒబే అయిన విధానం, విధేయత చూపిన విధానం యేసేపులో మనం చూస్తాం. యేసేపు దేవుని ఎరిగిన వ్యక్తి అయితే, రెండవదిగా ఇతరుల వ్యక్తిత్వాన్ని గౌరవించేవాడు, మూడవదిగా ఏం చేస్తాడు అంటే, ఎప్పుడైతే ప్రభు దూత అతనితో మాట్లాడింది, యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు నువ్వు భయపడవద్దు అని చెప్పి, తర్వాత ఏం చెప్పాడంటే, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగను అని చెప్పాడు. అప్పుడు యేసేపుకు బహుశా నేను అనుకుంటాను చాలా సంతోషంగా, రే నేను తీసుకున్న స్టెప్ రాంగ్ స్టెప్పే, కానీ దేవుడు ఈ మాటలు నాకు బయలుపరిచాడు కాబట్టి చేర్చుకోవటానికి చాలా ధైర్యాన్ని సంపాదించుకుంటాడు. యేసేపు ప్రభు చేత బోధింపబడిన వ్యక్తిగా, లేక ప్రభు దూత చేత బోధింపబడిన వ్యక్తిగా యేసేపును మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనం ఏం చూస్తామంటే, దేవదూత ఇదిగో జరిగినది పరిశుద్ధాత్మ వల్ల జరిగినది అంటే ఆ మాటను నమ్మాడు అక్షరాల యేసేపు. అది మనం గుర్తు చేసుకోవాల్సింది. కలబడింది, కలలో దేవదూత వచ్చి మాట్లాడారు, ప్రభుదూత వచ్చి మాట్లాడింది స్వప్నమందు, యేసేపు నువ్వు నీ భార్యను మరియను చేర్చుకోవడానికి భయపడద్దు, ఇది జరిగినది పరిశుద్ధాత్మ వలన జరిగినది, కాబట్టి నువ్వు తొందరపడద్దు, భయపడద్దు, ఆమెను నీ భార్యగా చేర్చుకో అంటే దేవుని మాటకు విధేయత చూపిన వ్యక్తికి కనిపిస్తూ ఉన్నాడు యేసేపు.
ఎంత మంచి వ్యక్తిత్వం కదా. తన భార్య గురించి ఆయనకి తెలుసు, మరియ గురించి అతనికి బాగా తెలుసు. కానీ సమాజం ఊరుకోదు. కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు మంచి అభిప్రాయాలు కలిగి ఉన్న అనవసరంగా పక్కన వాళ్ళు జోక్యం కలుగు చేసుకుని అనవసరంగా చెడుగొట్టే వాళ్ళు ఉంటారు, అనవసరంగా రాద్ధాంతం చేసేవాళ్ళు ఉంటారు. చూడండి, వినండి, సమాజము నీవు నేను ఊహించినంత మంచిది కాదు అని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీ వ్యక్తిత్వాలలో భార్యాభర్తల మధ్య మీ అండర్స్టాండింగే చాలా అవసరము. మీ వ్యక్తిగత జీవితాలు వేరే ఆలోచనపై కానీ, వేరే వ్యక్తి యొక్క ఆలోచనపై కానీ, వేరే వ్యక్తి యొక్క నిర్ణయాలపైన కానీ ఎప్పుడైనా నిలబడ్డాయి అనుకుంటే అది పొరపాటే. మరలా నేను గుర్తు చేస్తూ ఉన్నాను, భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. భార్యాభర్తల మధ్య ఆలోచనలు ఇద్దరు కూడా పంచుకోవాలి. భార్య ఒకవైపు భర్త ఒకవైపు ఉంటే ఖచ్చితంగా మూడో వ్యక్తి అపవాది ఎవరినైనా తూరించగలడు అక్కడ, మూడో వ్యక్తిని ఎవరినైనా అపవాది ఇరికించగలడు అక్కడ. కాబట్టి నేను ప్రభువుని బట్టి గుర్తు చేస్తున్నది ఏంటంటే, నీ ఎదుటొచ్చి నీ భర్త గురించి చాలా చెడ్డగా చెప్తూ ఉంటారు. ఎవరు? నీకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళే. నీ దగ్గరకు వచ్చి నీ భార్య ఇలాంటిదని చాలా చెడ్డగా చెప్తూ ఉంటారు. ఎవరు? నీకు దగ్గరగా ఉన్నవాళ్ళే. నేనేమంటానంటే, నీ భార్య ఏంటో నీకు తెలుసు, నీ భర్త ఏంటో నీకు తెలుసు. ఇలాంటి సందర్భంలో మూడవ వ్యక్తి మాటలను పెళ్ళైన మీ జీవితంలో, పిల్లలు కలిగిన మీ జీవితంలో ఎలా అంగీకరిస్తారనుకుంటారు? కొన్ని కుటుంబాలు పడిపోవటానికి, భార్యాభర్తల సంబంధం దెబ్బతినటానికి ప్రధాన కారణము మూడవ వ్యక్తి జోక్యం కలుగు చేసుకోవడమే. అది ఏ రకంగానైనా కానివ్వండి. డబ్బు ద్వారా జోక్యం కలుగు చేసుకుంటాడో, వస్త్రాల ద్వారా, బంగారు ద్వారా కలుగు చేసుకుంటాడో, యాంత్రిక విజ్ఞానం మొబైల్ ద్వారా కలుగు చేసుకుంటాడో తెలియదు. కానీ మూడవ వ్యక్తి మీ కుటుంబాలలో, భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి ఎవరు తూరినా, ఎవరు ప్రవేశించినా ఆ కుటుంబం పతనానికి కారణమవుతూ ఉంది. కాబట్టి నేను ప్రభువుని బట్టి గుర్తు చేస్తున్నా, భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ అన్నది. ఆమె నీ కొరకు ప్రార్థించేదిగా, అతడు నీ కొరకు ప్రార్థించేదిగా, ఇరువురు కలిసి ప్రార్థించేవారిగా మీరుంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఆదర్శవంతులు అవుతారు. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీ పిల్లలు మిమ్మల్ని చూసి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు. భార్యను ప్రతిసారి బూతులు తిట్టడం మంచిది కాదు. అలాగనే భర్తను ప్రతిసారి వాడు ఈడు అనే పదాలు దయచేసి ఉపయోగించవద్దని నేను మనవి చేస్తూ ఉన్నా. ఆయన నీ భర్త, ఆయన నీ కర్త, ఆయనే నీ సర్వస్వం. అలాంటి వ్యక్తిని నీ తండ్రి తల్లి తర్వాత ఎవరైనా ఉన్నారంటే దానికి మించి నీకు వివాహం తర్వాత నీ భర్తే. కాబట్టి కొంతమంది పదజాలాలు ఉంటాయి. ఓయ్ ఆ మనిషి గతిని ఈ పదాలు ఏంటంటే, గౌరవంగా మీ భర్తను పిలవండి. ఆ పిల్ల అసలు ఆ మాట పలకడానికి నాకు ఇబ్బంది అనిపిస్తా. ఆ పిల్ల ఏంటి, నీ భార్య పేరుతో పెట్టి పిలువు. మేము పేరుతో పెట్టి పిలిస్తే పక్కన వాళ్ళని నవ్వుకొనివ్వండి. ఎన్నిసార్లు నవ్వుకుంటారు? మీ వ్యక్తిత్వాన్ని బట్టి, మీ పదాన్ని బట్టి, మీ భావనను బట్టి, మీ ఆలోచనను బట్టి ఇతరులు ప్రభావితం చెందుతారు. గౌరవంగా పేరు పెట్టి పిలవండి. మా వారు అని గౌరవంగా చెప్పండి. మా యజమానుడు అని చెప్పండి, మా సార్ అని చెప్పండి. వాళ్ళు మా మేడం అని చెబుతారు. ఇది మీ మధ్య ఒక మంచి నాణ్యత కలిగిన కుటుంబాన్ని నిర్మించడానికి మీరు ఉపయోగించాల్సిన పదాలు ఇవి. అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పెట్టుకొని నీ భార్య గారి కాదు, నీ భర్త గుర్రం అంతకంటే కాదు. ఓయ్ అంటే మనం అది అంటే వస్తువులనే అంటున్నాం. నీ భర్త వస్తువు కాదు, నీ భార్య వస్తువు కాదు. కాబట్టి నీ భర్త మనిషి, నీ భార్య కూడా మనిషి. మీ మధ్య మంచి సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు మరియమ్మ గర్భవతి అయింది. గర్భవతి అయితే ప్రభుదూత బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలకు ఆయన లోపడ్డాడు, విధేయత చూపాడు. నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి నువ్వు భయపడద్దు అని అభయం ఇచ్చింది. అప్పుడు ఏసేపు ఏం చేశాడు? అంగీకరించాడు. ఒకవేళ ఏసేపు అంగీకరించి ఆమెను అలా తీసుకుపోతా ఉన్నప్పుడు మనలాగా లోక ఊకే ఉంటుందా? ఖచ్చితంగా కౌంటర్లు వేసి ఉంటుంది. ఏసేపు ఎక్కడ? నీ భార్య గర్భవతి. ఎట్లా? ఏం జరిగింది? ఏంటి సంగతి? వేస్ట్ ఫెలో. తమ స్నేహితుడు కించపరిచారేమో నేను అనుకుంటాను. ఎందుకంటే భార్య గర్భవతి అయిన తర్వాత అట్లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడంటే ఎట్లా ఉంటుంది? నేను అంటాను, దేవుని కొరకు అవమానాన్ని కూడా భరించాడు.
స్నేహితుల యొక్క హేళన కోలను కూడా భరించాడు. ఒక ఆయన నిన్న వర్తమానం వింటూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నింద 100తో సమానమంట. నింద ఒక 100, నింద 100 ఆశీర్వాదాలు తెస్తుందని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నింద 100 ఆశీర్వాదాలు చేస్తూ ఉందంట. ఈమె పైన నింద పడింది. ఏం నింద? ప్రెగ్నెన్సీ అయింది మరియ పైన. ఈ విషయం ఎవరు తెలిసింది? నేను అంటాను, ప్రపంచంలో చాలా వేగంగా పరిగెత్తే కారు పుకారు. ఇది ఇక్కడే ఉంటుంది, కానీ అప్పుడు అంతా కూడా తిరిగి వచ్చి ఉంటుంది. ఇక్కడే ఉంటాడు, కానీ ఇండియాలో అమెరికాలో ఉన్న బంధుకు ఫోన్ చేసి భారతదేశంలో మన ఊర్లో జరిగింది చెప్పేసి అంటాడు. ఎంత స్పీడ్ పోతుందో ఈ పుకారు. ఏ కారు కూడా ఈ కారు మీద అంత స్పీడ్ పోదు. ఈ పుకార్ అనే కారు చాలా వేగంగా, అసలు లైసెన్స్ లేకుండా పోతుంది, రోడ్డు లేకుండా పోతుంది. కేవలం మొబైల్లో రీఛార్జ్ ఉంటే చాలు, బ్యాలెన్స్ ఉంటే చాలు, వెళ్ళిపోతుంది ఈ పుకారు. దయచేసి పుకారులు నమ్మొద్దు. జీవితానికి డేంజర్ జోన్ ఏదైనా ఉంది అంటే అది పుకారే. నీ భర్తను గురించి, నీ భార్యను గురించి, నీ పిల్లల గురించి చెబుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆలోచించు, సరైన నిర్ణయం తీసుకోవటానికి ప్రయత్నించాయి. ఇదే సందర్భంలో నా భర్త ఏం చెప్పినా నమ్ముతాడు, నా భార్య ఏం చెప్పినా నమ్ముతుందని అనుకోవటానికి వీల్లేదు. మీకు జ్ఞానం ఉంది కదా, ఆలోచన ఉంది కదా, తెలివి ఉంది కదా, విచక్షణ కలిగి ఆలోచించాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. పేతురు గారి యొక్క భార్య చాలా, ఇద్దరు కూడా విశ్వాసులు, వారిద్దరు కూడా సేవలో ఉన్నారని చరిత్ర మనకు చెబుతా ఉంది. ఈ సందర్భంగా ఏం గుర్తు చేస్తాను అంటే, పేతురు ఒక మాట అన్నాడు వివాహ జీవితానికి వచ్చి, జ్ఞానము చొప్పున కాపురం చేయండి వారితో అన్నాడు. ఏమన్నాడు? కుటుంబ జీవితం ఉండాల్సింది ఏంటంటే జ్ఞానం ఉండాలి. భార్యను ఎట్లా లీడ్ చేయాలి, పిల్లల్ని ఎట్లా లీడ్ చేయాలి, భర్తతో ఎలా ఉండాలి అన్నది ఇద్దరు కూడా జ్ఞానం ఉండాలి. అందుకనే జ్ఞానవంతురాలు, బుద్ధిమంతురాలు జ్ఞానము చేత ఇల్లు కట్టుకోవడం కాదు. ఇల్లు అంటే పరిశుద్ధ గ్రంథ బైబిల్ భాషలో వ్యక్తిత్వమే, జీవితమే. జ్ఞానం చేత మన జీవితాలు కట్టబడతాయి, జ్ఞానం చేత మన జీవితాలు సరిచేయబడతాయి. కాబట్టి క్రీస్తే మనకు ఆధారమై ఉంటే మన జీవితాలు కట్టబడతాయి. నీ భార్య పైన పూర్తి నమ్మకాన్ని, నీ భర్త పైన పూర్తి నమ్మకాన్ని నీవు కలిగి ఉండటానికి, విశ్వాసంలో సాగటానికి ఇది మంచి దోహదపడుతుందని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏసేపు పుకారును నమ్మిన వ్యక్తి కాదు, ఏసేపు దేవుని మాటకు లోబడ్డాడు. తర్వాత ఏసేపుని గురించి మనం చూస్తాం. ఏమిటి అంటే, దేవదూత ఏసేపుతో, ప్రభుదూత స్వప్నమందు ఏసేపుతో మాట్లాడుతూ ఉంది. 21వ వచనం నుండి 24వ వచనం వరకు, 21 నుండి 24వ వచనం వరకు. 24వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఏసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. దేవుని ఆజ్ఞకు విధేయుడైన ఏసేపును మనం ఇక్కడ చూస్తాం. ఏసేపు ఏమయ్యాడండి? దేవుని ఆజ్ఞకు విధేయుడయ్యాడు. రాత్రి దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగితే నిద్ర మేలుకొని ఆయన ఒకే టెన్షన్లో ఉన్నాడు. ఏం టెన్షన్లో ఉన్నాడు? ఏంటి ఇలా జరిగిందంటే దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు. చూడండి, దేవుని ప్రణాళిక ఎలా ఉంది అంటే మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. మరియమ్మను సిద్ధపరిచాడు దేవుడు. అదే సందర్భంలో మరియమ్మతో మాట్లాడించిన దేవుడే యేసేపును కూడా మరియను అంగీకరించేటట్లుగా కూడా సిద్ధపరిచాడు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఒక కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అంటే ఒకే సందర్భంలో ఒకే కార్యం కొరకు ఇద్దరిని సిద్ధపరిచాడు. ఒకే సందర్భంలో ఒకే కార్యం కొరకు ఇద్దరిని సిద్ధపరిచి ఇద్దరితో మాట్లాడి సరిచేశాడు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు చాలామంది నేను చూశాను.